ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి తమాషా రాజకీయాలు ముదిరిపోతున్నాయి. ప్రత్యేకించి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఆడుతున్నటువంటి రకరకాల డ్రామాలు. చంద్రబాబు గారు వీళ్ళంతా కూడా లడ్డూ వ్యవహారంలో డిఫెన్స్లో పడిపోయినట్లుగానే అర్థమవుతోంది. దేశమంతా సుప్రీంకోర్టు జడ్జితో కానీ లేదా సిబిఐతో కానీ ఎంక్వైరీ చేయించాలని, ఇంక్లూడింగ్ విశ్వ హిందూ పరిషత్తు ఇటువంటి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉంటే చంద్రబాబు గారు కామ్గా సిట్ వేసుకున్నారు. అది కూడా తను ఎట్లా చెప్తే అట్లా రాసే అధికారినే నియమించుకున్నారని వార్త వచ్చింది. గతంలో కూడా ఈయన ఎప్పుడు ఏ కమిషన్ వేసినా, ఏ కమిటీలు వేసినా, ఏ సిట్లు వేసినా ఆ తరహా వ్యక్తులతోటే వేస్తుంటారనేది జనరల్గా టాక్. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఇక పవన్ కళ్యాణ్ గారు యథాప్రకారం నీతులు చెప్తున్నారు. మరి ఒకప్పుడేమో తనకు మతం ఏంటబ్బా, నాకు మతం ఏంటబ్బా, మా అమ్మాయి క్రిస్టియన్ అన్న ఆయన ఇప్పుడు హిందువులను రెచ్చగొట్టే పనిలో పడ్డారు. ఒకప్పుడేమో హిందువులను రెచ్చగొడతారని ఆయన అన్నాడు. సో ఇలాంటి ఏమంటాము, ఈ బహుముఖ కుంభాలని మనం అంతా సపోర్ట్ చేసే పరిస్థితి రావటం దురదృష్టం. ఇక దీంతోపాటు విశాఖలో ముగ్గురు మోసగాళ్ళు అంటూ చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కలిసి విశాఖ స్టీల్ని అమ్మేయటానికి ఒప్పుకుంటున్నారని చెప్పి ముగ్గురు మోసగాళ్ళు అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక ఆసక్తికరమైన పోస్టింగ్ ఒకటి దీంట్లో వచ్చింది సోషల్ మీడియాలో. కొత్తగా మతం పుచ్చుకున్న వాడికి కోతలు ఎక్కువ, చెప్పులేసుకుని దీక్ష చేస్తాడు, మా నాన్న దీపంలో సిగరెట్ వెలిగించానంటాడు, హిందూ నాయకులే మత రాజకీయాలు చేస్తున్నానంటాడు, బీఫ్ తింటే మంచిదంటాడు, కావాలంటే నువ్వు ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకో అంటాడు, మళ్ళీ సనాతన ధర్మాన్ని కాపాడుతానంటాడు అంటూ మొత్తం పవన్ కళ్యాణ్ 4 లైన్లో ఆయన వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని విశ్లేషిస్తూ వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు గారిది వివిధ పత్రికల్లో వచ్చిన కొన్ని వార్తా విశేషాలు కూడా చూసి దీనికి సంబంధించి వీడియోలు కూడా చూద్దాం. బాబు స్కిట్, చంద్రబాబు స్క్రిప్ట్కి అనుగుణంగా నివేదిక రెడీ, అందుకు సిట్ ఇన్ఛార్జిగా జీ హుజూర్ అనే అధికారికి బాధ్యతలు, టీడీపీ కార్యాలయంలో తయారైన నివేదికపై సంతకమే తరువాయి, తద్వారా తిరుమల ఆలయ ప్రతిష్టపై మరో మచ్చకు కుట్ర, ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు బహిరంగంగా వత్తాసు పలికిన ఐజీ, అలాగే పల్నాడులో పచ్చమూకల అరాచకానికి అండ, ఊళ్ళు రావణాకాష్టంగా మారినా స్పందించని ఐజీని, ఆయన పేరు త్రిపాఠి అంట, ఆయన్ని పెట్టారంట. సర్వశ్రేష్టం అంటే మరి ఏం శ్రేష్టమో తెలియదు కానీ, సో అలాంటి వ్యక్తిని పెట్టారని చెప్పి ఒక కథనం. ఇక ఆ నెయ్యిలో జంతువుల కొవ్వే లేదు అంటూ రుచి శ్రీవాస్తవ ఆహార పరిశోధకురాలు ఎవరో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అది కూడా గమనంలో తీసుకోవాలి. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు అంటూ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్య. అలాగే ఈ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఏకంగా మళ్ళీ పార్టీకి ద్రోహం చేసి ఆయనకి ఎక్కడో తెలంగాణలో బీసీ నాయకుడిగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఆయన జగన్ గారు రాజ్యసభ సీట్ ఇస్తే ఆయన ఇప్పుడు రాజీనామా చేసి మరి బీజేపీకా టీడీపీకా ఎవరికో తెలియదు కానీ ఈ సందర్భంగానే విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ నాయకుడు, ఆయన వైసీపీ నాయకుడు. చంద్రబాబు మళ్ళీ కొనుగోళ్ళు, వ్యాపారాలు, బేరాసారాలు మొదలుపెట్టాడు, చరిత్రహీనుడు అంటూ ఆయన ధ్వజమెత్తారు. రామరామ రథానికి నిప్పు, అనంతపురం జిల్లా హనకన కహల్లో రాములోరి రథానికి నిప్పంటించిన దుండగులు, సోమవారం రాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టిన వైనం. ఈ వార్తను మాత్రం జాగ్రత్తగా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటివన్నీ కప్పిపుచ్చేశాయి. చంద్రబాబు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ మాట్లాడరు, అసలు మతానికి మేమే పేటెంట్ అనే బీజేపీ వారు మాట్లాడరు. ఇంకో ఘోరమైన వార్త ఏంటంటే ఈయన అమరావతిలో రకరకాల కొత్త సంస్థలు తీసుకొస్తానని చెప్పిన పెద్ద మనిషి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అక్కడక్కడి నుంచి, ఉదాహరణ కర్నూలు నుంచి లా యూనివర్సిటీ అని, లేకపోతే లోకాయుక్త అని, ఇటువంటి లోకాయుక్త కూడా ఇంక తీసుకెళ్ళలేదు కదా, యూనివర్సిటీ వరకు తీసుకెళ్లారు కదా, అక్కడ ఏర్పాటు చేసినవన్నీ అక్కడికి అమరావతి తరలిస్తున్నారు. తాజాగా నిన్న కర్నూలులో లా యూనివర్సిటీ, నేడు కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ని కేంద్రం ఇచ్చింది, కడప జిల్లా కొప్పర్తిలో. దాన్ని కూడా అమరావతి తరలించారంట. సో ప్రాంతీయ సమతుల్యత కోసం అప్పట్లో కొప్పర్తిలో కేంద్రం అనుమతిస్తే ఇప్పుడు అక్కడ 250 కోట్లతో 19.5 ఎకరాల్లో ఏర్పాటు చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఆ టెక్నాలజీ సెంటర్ని అమరావతికి తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారంట. సో రాయలసీమ పట్ల, కడప జిల్లాలో కూడా మరి ఆయనకి ఏ రకంగా వచ్చినాయి, ఈ విమలా లేకపోతే ఇంకోటాన్ని పక్కన పెడితే మెజారిటీ సీట్లు ఆయనకే వచ్చినాయి. అయినా కూడా
మరి అక్కడ ఎందుకు ద్వేషం అనేది రాయలసీమ ప్రజలే ఆలోచించుకోవాలి. ఇక ఇదేమి మిత్రధర్మను నామినేటెడ్ పదవుల సందడి. సరే ఈనాడు ఆంధ్రజ్యోతి ఎట్లాగో తబలా వాయిస్తాయి కాబట్టి అబ్బో బీసీ బడుగులకి పెద్దపీట అని ఇట్లాంటి రాసుకున్నారు, తప్పేం లేదు. అయితే విశేషం ఏంటంటే బీజేపీ జనసేనలకి ఆల్మోస్ట్ వాళ్ళకి 16 ఇస్తే 30% ఇస్తారు అనే ఫార్ములా ఏదో రెడీ అయిందన్నారు. కానీ ఇక్కడ 30% కూడా ఇచ్చినట్టు లేరు, 10% కూడా ఇచ్చారో లేదో. 3 మాత్రమే ఇచ్చారు జనసేనకి, బీజేపీకి 1 మాత్రమే ఇచ్చారు. భవిష్యత్తులో ఏమన్నా చేస్తారని తెలియదు. ఇక ఎమ్మెల్యేల దౌర్జన్యాలు అరాచకాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. మొన్న పంతం నానాజీ చూసాం, ఒక దళిత డాక్టర్ మీద ఎంత దౌర్జన్యం చేయబోతే ఆయన మీద కేసు కూడా ఏదో మామూలు తూతూ మంత్రంగా అది ఒత్తిడి చేస్తే దళిత సంఘాలు తూతూ మంత్రంగా పెట్టారు. రఘురామకృష్ణరాజు గారు ఉండి ఎమ్మెల్యే ఏకంగా అంబేద్కర్ ఫ్లెక్సీనే తీసవతలు బారేయటానికి ఆయన పూనుకున్న ఘట్టం వార్తలు వచ్చినాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఒకసారి వార్తలోకి ఎక్కాడు తిరువూరు ఎమ్మెల్యే ఆయన కొలికిపూడి శ్రీనివాసరావు గారు. ఇంటికి వచ్చి గుడ్డలోడు తీసి కొడతానని జనాన్ని బెదిరిస్తున్నాడు ఆయన. నియోజకవర్గ అభివృద్ధిని విలేకరులు అడ్డుకుంటున్నారు. విలేకరులు అంటే ఎవరో కాదండి, ఆంధ్రజ్యోతి విలేకరు మీదను ఈనాడు విలేకరు మీదే ఆయన ధ్వజమెత్తారు. సో అక్కడ తెలుగుదేశం పత్రికల మీదే ఆయనకి కోపం వచ్చింది. నేను సై అంటే వెంటబడి మరీ కొట్టడానికి మా కార్యకర్తలు సిద్ధం. మీడియాపై తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి వివాదాస్పద వ్యాఖ్యలు. సో ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై ఆర్డీఓకి మెమరాండం ఇచ్చిన విలేకరులు. సో ఆ రకంగా సాగుతోంది. ఈ పంతం నానాజీ గారి పంతమే నెగ్గింది ఆ కేసులో. దాంట్లో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకే పెద్దలు ఒత్తాసు ఇచ్చారు. కేవలం బెయిల్బుల్ కేసు పెట్టేసి ఇచ్చేశారు. ఇక విశాఖలో కూటమి నేతలను శిక్షించాలంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీల్లో సింహాచలం అప్పన్నస్వామి లక్షలాది విశాఖ కార్మికుల కడుపు కొట్టాలని చూస్తున్న ఈ 3 మోసగాళ్లను కఠినంగా శిక్షించండి. A1 చంద్రబాబు నాయుడు, A2 దగ్గుబాటి పురంధరేశ్వరి, A3 పవన్ కళ్యాణ్. ఇట్లు జనజాగరణ సమితి పేరుతోటి ఇచ్చారు. మరి ఈ పాటి తీసేసి ఉండాలి, మరి తీసేసారో తెలియదు, తీసేసి ఉంటారేమో బహుశా, తీసేసి ఉండాలి. సో ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకం అనండి అధ్వాన పరిస్థితి అనేది నడుస్తూ ఉంది. మరి ఇవన్నీ ఎప్పటికీ సెట్ అవుతాయో, జగన్ తీసుకొచ్చిన వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేయటమే కాకుండా అరాచక పాలన సాగించడం ద్వారా ఈ వయసులో చంద్రబాబు గారు మంచి పేరు తెచ్చుకోవాల్సిన ఈ వయసులో ఈ రకమైన గందరగోళాలు ఎందుకు సృష్టిస్తున్నారు, లడ్డూ రాజకీయం చేసి ఎందుకు డిఫెన్స్లో పడ్డారు, అది పవన్ కళ్యాణ్ గారి సుభాషితాలు. ఒకసారేమో తన కులం ఎక్కడ మతం ఎక్కడ అంటాడు, తన కూతురిని తీసుకెళ్ళి ఆవిడ భార్య ఇష్ట ప్రకారమే రష్యన్ ఆర్థడాక్స్ చర్చిలో చేశారని ఘనంగా చెప్తారు. ఇప్పుడేమో హిందూ మతానికి ఇంత ఘోరం జరిగిపోతుందని పచ్చి అబద్ధాలు చెబుతుంటాడు. మరి ఇలాంటి వ్యక్తిని మరి జనం ఎట్లా ఆమోదిస్తారు ఏం కదో. మరి ఒకసారి ఆయన ఆత్మపరిశీలన చేసుకునే అవకాశం లేదు, కానీ జనం అన్న ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.